నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కయ్యానికి కాలు దువ్వుతున్న కోవూరు. అల్లూరులో హాస్టల్స్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి నారాయణ. జగన్ను కలిసిన కరేడు భూమి రైతులు. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షం నువ్వా నేనా అంటూ ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఒక వర్గంగాను, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరో వర్గంగాను కాలు రువ్వుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందనని కోవూరు నియోజకవర్గం బిక్కుబిక్కుమంటోంది. ఎన్నడూ లేని విధంగా ఇళ్లపైకి దాడులకు దిగటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో నల్లపరెడ్డికి సానుభూతి పెరిగిందా, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గ్రాఫ్ పెరిగిందా తెలుసుకోవాలంటే కోవూరు వైపు పోలుకు వేయాల్సిందే. ఎన్నికల సమయంలోనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు, విమర్శలు ప్రతి విమర్శలు. ఎన్నికల తర్వాత అంతా ఒక్కతాటిపై నిలిచే సంస్కృతి సాంప్రదాయాలకు నెల్లూరు జిల్లా నిలువుగా ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులను నవ్వుతూ పలకరించే సంస్కృతి కూడా ఇక్కడి జిల్లా నేతల్లో కనిపిస్తుంది. కానీ కోవూరులో జరిగిన రాజకీయ పరిణామాలు, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు జరగటం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాయలసీమ జిల్లాలోని ఫ్యాక్షన్ దాడులు పక్క జిల్లాగా ఉన్న నెల్లూరుకు పాకాయా అన్న అనుమానం రేకెత్తిస్తోంది. విమర్శలు హద్దు దాటాయా, ప్రతి విమర్శల తీరు మారిందా అన్న సందేహాలను పొలిటికల్ అనలిస్టులు వ్యక్తపరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో రాజకీయ రగడ కొనసాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలను ఓవర్టేక్ చేసి దాడులు, కేసుల నమోదు దాకా రాజకీయ పరిస్థితి వెళ్ళింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా కోవూరు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. తన క్యారెక్టర్ను కించపరుస్తూ ప్రసన్న వ్యాఖ్యలు చేశారంటూ ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుపై సస్పెన్స్ కొనసాగుతుంది. దర్గామిట్ట పోలీసులు ప్రసన్న ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కోవూరు పోలీసులు మాత్రం స్పీడ్ అయ్యారు. ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ప్రతి ఒక్కరూ స్పందించారు. మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సానుభూతిని సంపాదించుకోవటంలో, క్యాడర్ని, లీడర్ని, పార్టీని తన వైపుకు తిప్పుకోవటంలో ప్రశాంత్ రెడ్డి సక్సెస్ అయిందన్న మాట జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రసన్న ఇంటిపై పొలిటికల్ దాడి, బురద కూడా ప్రశాంత్ రెడ్డి పోసుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో స్టార్ట్ అయిన ఈ రగడ కేసుల దాకా వెళ్ళింది. అది ప్రసన్న అరెస్టు దగ్గర ఎండ్ అవుతుందన్న ప్రచారం టీడీపీలో జరుగుతుంది. కానీ ప్రశాంత్ రెడ్డి వర్షన్ మాత్రం వేరేలా ఉందన్న మాట ఆమె సన్నిహితుల దగ్గర నుంచి వినిపిస్తోంది. ఈ వ్యవహారానికి ఇంతటితో ఎండ్ కార్డ్ చెప్పేసేలా ఆమె ఉన్నారట. ప్రసన్నను అరెస్టు చేయటం ఆమె లక్ష్యం కాదట. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే మాత్రం ఆమె కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ప్రసన్నపై నమోదు చేసిన సెక్షన్లన్నీ అవైలబుల్ కావడంతో అరెస్ట్ ఉండదని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమాలో ఉన్నారు. మొత్తంగా ప్రసన్న ప్రశాంతి వివాదం ప్రస్తుతానికి ముగిసినట్టే. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అల్లూరులోని పలు హాస్టల్లో తనిఖీ చేశారు. ఆకస్మికంగా హాస్టల్కి వెళ్లి, పాఠశాలకు వెళ్లి వారి విద్యా బోధనలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్టాండర్డులపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన భోంచేశారు. హాస్టల్ స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అల్లూరులోని
పలు హాస్టల్లో తనిఖీ చేశారు. ఆకస్మికంగా హాస్టల్కి వెళ్లి పాఠశాలకు వెళ్లి వారి విద్యా బోధనలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్టాండర్డులపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన భోంచేశారు. హాస్టల్ స్థితిగతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ప్రస్తుత ప్రభుత్వం పచ్చటి పొలాలను ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు తీసుకుంటున్నాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని, తమకు మద్దతు తెలపాలని వైఎస్ జగన్ కోరారు. దీనికి సానుకూలంగా తాను వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు హాజరయ్యారు. వివరాలు తెలియజేశారు. కందుకూరు కాన్స్టిట్యున్సీ ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత 2-3 నెలలుగా ఇష్యూ జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు, సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాలు మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డెక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, కరేడు గ్రామ పంచాయతీలో 1 ఎకరా కూడా అక్విజిషన్కి మేము ఒప్పుకోము, సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం, ఇది తీవ్రంగా ఖండితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాంటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు, నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇండో సోలార్ పరిశ్రమని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఇది ఇండో సోలార్కి ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఏలూరు, చేవూరు గ్రామాల్లో ఇచ్చున్నారు. వాళ్ళ పని కాదది. మీరు కావాలని ఆ పేరు అడ్డం పెట్టి మా భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని మేము తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులన్నింటినీ చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అని ఈరోజు మాకు అదే ధైర్యం ఇచ్చాడు. అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము. ఈరోజు కందుకూరు నియోజకవర్గం నుంచి కరేడు గ్రామ రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది. ఇక్కడ సమస్యని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన వచ్చే విధంగా రైతులు కానీ మేము కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం. రామాయపట్నం పోర్టు తీసుకొచ్చే టైంలో కూడా ఎటువంటి చిన్న అలిగేషన్ కూడా లేకుండా భూమి సేకరణ కానీ, నిర్వాసితులకి న్యాయం చేయడానికి కానీ, వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి దాదాపు సంవత్సరంలోనే పోర్టుని సగానికిపై నిర్మాణం చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది. అదే రోజు మళ్ళీ ఇక్కడ పోర్టుకు అనుబంధంగా పరిశ్రమ వస్తే బాగుంటుందని చెప్పని
పెద్ద కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కంపెనీ ముందుకు వస్తే అక్కడ పోర్ట్ ఆనుకుని ఉండే చేవూరు అనే పంచాయతీలో 3,000 ఎకరాలు అక్విజిషన్ చేసి రైతులందరితో కూడా ముందే మాట్లాడి రైతులను ఒప్పించి వాళ్ళకి పొలాలకు కావాల్సిన ధరలకు కూడా ఒప్పించి దాదాపు ఇండోసోల్ కంపెనీ నుంచి 417 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఆ డబ్బుని వాళ్ళ రైతుల ఖాతాల్లో వేసి 1,500 ఎకరాలకు కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. ఆ 1,500 ఎకరాలు కూడా కనీసం ఈ సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి కేటాయించకుండా వాళ్ళకి 114 ఎకరాలు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళకి కేవలం 49 ఎకరాలు మాత్రమే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీ నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చి మిగిలింది కూడా 65 ఎకరాలు కూడా ఈరోజు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, డబ్బులు చెల్లించిన తర్వాత కూడా. కానీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో పెద్ద దిత్తున కుట్రకి తెర తీసి ఈరోజు చేవూరు గ్రామంలో ప్రజలు మేము ఇండోసోల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాం, కానీ బీపీసీఎల్ పరిశ్రమ మా ఊరికి వస్తే మేము ఒప్పుకోం, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు నిరసనలకి మొదలుపెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్కనే రావూరు పంచాయతీలో కూడా 2,000 ఎకరాలకి మళ్ళీ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇండోసోల్కి భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ బీపీసీఎల్కి భూములు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. ఈరోజు ఇండోసోల్ కంపెనీ డబ్బులు తీసుకెళ్లి మీరు రైతులకు ఇచ్చి ఆ భూమిని మీ చేతుల్లో పెట్టుకోవడం ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ 2 పంచాయతీలో ఇండోసోల్కి అంగీకారం తెలిపి భూసేకరణ నోటీసులు ఇచ్చి కొంత దూరం జరిగిన తర్వాత ఈరోజు ఆ పంచాయతీలో మోసం చేసి ఆ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు కరేడుకు రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే చేవూరులో మీరు ఎక్వైర్ చేశారో అక్కడి నుంచి దగ్గర 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కరేడు పంచాయతీ అనేది. ఇంత దూరానికి ఇండోసోల్ని పంపించడంలో మీ ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పైగా ఈ కరేడు పంచాయతీ అనేది ఒక రాష్ట్రంలోనే ఒక విభిన్నమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతిదీ ఈ 26 జిల్లాల్లో ఏ అయితే పంటలు పండుతాయో అన్ని పంటలు ఆ ఒక్క పంచాయతీలోనే పండే పరిస్థితి ఈరోజు ఆ గ్రామంలో ఉంది. అసలు 365 రోజులు ఉపాధి ఉంది అంటే అది రాష్ట్రంలో ఒక కరేడు పంచాయతీలో మాత్రమే 365 రోజులు పని దొరికే పరిస్థితి ఉంది. ఎక్కడ మన కంపెనీలో చూస్తాం 2 షిఫ్ట్లు అని చెప్పని, అక్కడ మత్స్యకారులను అడిగితే మేము ఉదయాన్నే సముద్రంలోకి వెళ్ళొస్తాం, మధ్యాహ్నం వ్యవసాయం చేసుకుంటామని, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పనులు చేసుకొని జీవనాధారం సాగించుకొని అనేది ఆ ఒక్క పంచాయతీలోనే మేము చూస్తూ ఉన్నాం. అక్కడ దాదాపు 5,000 కుటుంబాలు నివసిస్తూ ఉంటే 5,000 కుటుంబాల్లో దగ్గర ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీయే 2,350 కుటుంబాలు ఫిషర్మెన్లు సముద్రం మీద ఆధారపడి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరికీ ఉండేది 20 సెంట్లు 30 సెంట్లు 50 సెంట్లు ఎకరాల లోపు రైతులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ జీవనాధారాన్ని అటు సముద్రంలో వేటకెళ్ళే పరిస్థితి లేదు, ఇటు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు వచ్చారు. అదే కాకుండా ఎస్టీలు కూడా ఒక పంచాయతీలో దాదాపు 1,500 కుటుంబాలు ఎస్టీ యానాదులు ఒకే పంచాయతీలో ఉన్నది అనేది ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఎందుకంటే అంతమంది ఆ గ్రామం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఆ ఎస్టీల్లో కూడా దాదాపు 10% మందికి కూడా భూములు లేవు. ఈ ఉన్న భూముల మీద ఆధారపడి వాళ్ళందరూ కూడా జీవనం సాగించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీలు మొత్తాన్ని 75 ఏళ్ళు పట్టింది వాళ్ళు చిన్నగా సొంత ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళందరినీ ఇవాళ గ్రామాలను తరలించే పరిస్థితి వచ్చింది. అది కూడా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపు 5,000 కుటుంబాల్లో భూమి ఉండేది, ఈ చిన్న భూమి ఉండేది కూడా 2,000 కుటుంబాలకే 30 సెంట్లు 50 సెంట్లు ఎకరా లోపు ఉండేవాళ్ళు. కానీ 3,000 కుటుంబాలకి అసలు ఆ గ్రామంలో భూమే లేని పరిస్థితి అయితే వాళ్ళందరూ కూలి పనులు చేసుకోనో మామిడి తోటల్లోనో సపోటా తోటల్లోనో వేరుశెనగ పొలాల్లోనో వరి పొలాల్లోనో 365 రోజులు మాకు పని కల్పిస్తూ ఉంది ఆ గ్రామం. పైగా కుల మత వర్గ భేదాలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటారు ఏ కష్టం వచ్చినా అని చెప్పి ఆ గ్రామంలో వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసిన పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కరేడు పంచాయతీ మీద దాదాపు 18,000 జనాభా ఉండడమే కాకుండా 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలే 2,000 మంది అక్కడ గురుకుల పాఠశాల కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ 2,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ దాటి ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివే పిల్లలు ఇంకో 2,000 మంది ఉన్నారు. అక్కడ 4,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఎస్టీకి వచ్చేటప్పటికి 2,000 దాదాపు 1,500 కుటుంబాలు అంటే దాదాపు 6 నుంచి 7,000 మంది ఎస్టీలు వాళ్ళ జీవన భృతి వాళ్ళ జీవనం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కరేడులో గ్రామ సభలో గ్రామం మొత్తం 18 ఆమ్లెట్ విలేజ్లు కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన తెలియజేయడం జరిగింది.
గ్రామ సభలో ఏదైతే రైతులు పూర్తిగా వ్యతిరేకించారో ఏకగ్రీవ తీర్మానంతో దాన్ని మీరు మంచి మనసుతోటి ఆమోదించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఉపసంహరించుకుంటేనే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉంది. కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలు మీరు తట్టుకోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదే కాకుండా ఇది ఏదైతే ఈ భూసేకరణ ఉందో ఇండోసోల్ కంపెనీ చేవూరు రావూరులో పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మన్నేటికోట నుంచి 33 కిలోమీటర్లు వాళ్ళు ఎలక్ట్రికల్ కేబుల్ కూడా లైన్ తెచ్చుకొని వాళ్ళ సొంత డబ్బులతో 33 కోట్లు పెట్టి కేబుల్ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు వాళ్ళని అక్కడిని తరిమేయాలనేది కుట్ర మీ ఉంది. ఈరోజు పరిశ్రమల్ని ఈ రాష్ట్రాన్ని రానియకుండా ఈ భూములన్నీ మీరు సేకరించుకొని మీరు ఏదో కుట్ర తెరదీస్తున్నారని చెప్పి అందరూ ప్రజలకు అనుమానంగా ఉంది. ఇంకొకటి నిన్న 13వ తారీఖు ఈ జూలై 13వ తారీఖు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లు ఏమిస్తున్నారు? 20,000 ఎకరాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కానీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కానీ మీరు సేకరించాలని ఒక జీవో ఇచ్చారు. ఆ సేకరణ కోసం 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీముల్ని మీరు ఏర్పాటు చేయాలని జీవో ఇచ్చారు 13వ తారీఖు. అంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పి మేము సందర్భపడుతూ ఉన్నాం. సింగరాయకొండ మొదలు పెడితే దాదాపు కావల బార్డర్ వరకు హైవేకి 30 కిలోమీటర్ల పొడవున, సముద్ర తీరం 30 కిలోమీటర్ల పొడవున మీరు భూమి మొత్తం కబళించడానికి ఈరోజు ఈ జీవో ఇచ్చారు. అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర దాగుందనేది మాకు అందరూ ప్రజలకు డౌట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు డౌట్ ఉంది. మేము ప్రజల్ని ఇష్టపెట్టి వాళ్ళని చిరునవ్వుతోటే మేము వాళ్ళందరితో ఆమోదం తెలియజేసి మేము అప్లికేషన్కి వెళ్ళాం. కానీ ఇలా భయపెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి భయాందోళనకు గురి చేసి జీవో నోటీసులు ఇచ్చి ఇది అప్లికేషన్ పోవడం అనేది కాదు దుర్మార్గం. దీనిలో ఏం కుట్ర ఉందనేది రాబోయే 2-3 రోజుల్లో మేము పూర్తిగా బయట పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు కూడా తెలియజేస్తాం ఆ కుట్ర ఏందనేది. మీరు ఏ రోజు చేవూరు రావూరు 5,000 ఎకరాల నోటిఫికేషన్ ఇచ్చారో ఈరోజు కరేడుకి ఇచ్చిన నోటిఫికేషన్ 8,000 ఎకరాలు అయితే ఈ 13,000 ఎకరాలు పోతే మిగతా 7,000 ఎకరాలు ఎక్కడ తీసుకోవడానికి జీవో ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఆ 7,000 ఎకరాలు మీరు మళ్ళీ చాకిచర్ల పట్టపాల మీద పడ్డానికే ఈ జీవో ఇచ్చారు. దీంట్లో ఊర్ల పేరు రాయకుండా 20,000 ఎకరాలు భూసేకరణ అని చెప్పి నిన్నగాక మొన్న ఇచ్చారంటే దాదాపు ఉలవపాడు మండలం నుండి హైవే పక్కన సముద్రం వరకు ఉండే గ్రామాలన్నీ కబళించడానికి మీరు రాబందులాగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం పడుతున్నారు. మేమందరం హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మేము పోటు తీసుకొచ్చింది మా గ్రామాల అభివృద్ధి చెందడానికి, మా ఉద్యోగ ఉపాధి రావడానికి, కానీ మీ భూదాన్ని బలైపోవడానికి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ నోటిఫికేషన్ అన్ని ఉపసంహరించుకొని ఇండోసోల్కి అదే చేవూరు రావూరు ప్రజలు ఈ రోజు కూడా సంసిద్ధంగా ఉన్నారు. బీపీసీఎల్కి ఇవ్వడానికి ఆ గ్రామ రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి భూమి ఇచ్చిన రైతులతో మీరు మాట్లాడుకొని చేయండి, భూమి ఇవ్వమనే రైతులతో కూడా మాట్లాడుకొని ఈ జీవో వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల తరఫున వచ్చి పోరాటం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, బీసీ కమిషన్లు ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు ఉన్నాయి. అవసరమైతే రాష్ట్ర వద్ద కూడా పార్లమెంట్ దాకా తీసుకెళ్లి గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ భూసేకరణను మాత్రం రైతుల పక్షాన మేము ఉండి ఈ 3-4 సంవత్సరాలు కానీ సేకరణ జరగకుండా కానీ ఆపగలిగితే వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్ది. మేము ఆపుతాం, మా అందరూ రైతులందరి తరఫున మేము అండగా నిలబడతాం అని చెప్పి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ వివరిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి భారం వేసిందని ఆయన తెలిపారు. ఏడాదిలో అనేక ఇబ్బందులు ఉన్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి నారాయణ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ వివరిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి భారం వేసిందని పేర్కొన్నారు. ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచిస్తున్నామని అన్నారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, ప్రభుత్వం వచ్చిన వెంటనే 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని, రైతులకు కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 ఇస్తామని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఏఐబి నిధులు, అమృత్ నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నామని, తాడేపల్లిగూడెంలో 200 కోట్లతో ఇంటింటికి కుళాయి కనెక్షన్, మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నామని తెలిపారు. 2-3 నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, అక్రమాలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం తిరిగి ప్రారంభించామని, త్వరలోని లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించాలనేది తెలుగుదేశం కార్యకర్తలందరికీ, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నెల కంప్లీట్గా 30 రోజులు ఫీల్డ్లో ఉండి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి పోయి ఈ 1 ఇయర్లో, అంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం మీద ఎంతో భారం వేసిన ఆ అప్పుని ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ ఈ 1 ఇయర్లో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎన్డీఏ ప్రభుత్వంతో చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా, అవే కాకుండా ఇంకా ప్రజలకు ఏదైనా అవసరమైతే వాటిని కూడా తీరుస్తూ అనేక చేశారు. రాగానే చేసింది. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా వికలాంగులకు 6,000 చేశారు. అంతేకాకుండా కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేశారు. ఇవన్నీ ఖజానా డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసింది కదా గవర్నమెంట్. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 1,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు 5 రూపాయల భోజనంతో. ఎందుకు మూసేసిందో తెలీదు. మా మీద కోపంతో ప్రజల మీద కోపాన్ని చూపించారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, మరొక 70 అన్నా క్యాంటీన్స్ గారు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ శాంక్షన్ చేశారు. కొన్ని అక్టోబర్లోను, కొన్ని నవంబర్లోను అవి కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో, అది రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులకు ఏదైతే 20,000 ఇస్తానన్నామో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వగానే వెంటనే వేసే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా ఖజానా ఖాళీ అయినా, అనేక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసడానికి ఉదాహరణ నా డిపార్ట్మెంటే. 2014-19లో నేను మంత్రి విదేశాఖకి, 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో అమృత ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది మురిగిపోయింది. మళ్ళా దాన్ని ప్రభుత్వం రాగానే రివైజ్ చేసాం. ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. అమృత్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది మురిగిపోయింది. స్వచ్ఛ భారత్లో వాళ్ళు 3,000 కోట్లు ఇస్తే 3,000 కోట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 150 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది పోయింది. అన్నిటినీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అన్నీ రివైజ్ చేశారు. ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ముఖ్యమంత్రి గారు అనేక ఇబ్బందులు పడి ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో తప్పకుండా చేస్తూ వచ్చారు. అందుకనే ప్రతి ఇంటికి కార్యకర్త పోయి ఏం చేసింది చెప్పి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేసి, పార్టీకి ప్రభుత్వానికి తెలియజేస్తే అవన్నీ సాల్వ్ చేస్తామని, ప్రజల మధ్య నాయకులు ఉండాలని ఈరోజు ప్రతి నాయకుడిని యాక్చువల్గా తిరగమన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఫస్ట్ కుప్పంలో తిరిగారు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీధికి వచ్చాను, ఈ వీధికి వస్తే ఇక్కడ ఈ డ్రైనేజ్ చూపించారు. డ్రైనేజ్ భయంకరంగా ఉంది. పక్కన 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి చుట్టూ. అందుకనే యాక్చువల్గా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తే ఇది ఒక 85 లక్షలు అవుతుందన్నారు. ఆ 85 లక్షల మంత్రిగా యాక్చువల్గా 85 లక్షలు శాంక్షన్ చేయిస్తాను, ఇమీడియట్గా దాని ఎస్టిమేషన్ పంపిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతి కార్యకర్తని ఇంటింటికి తిరగటం అనటం, ఇంక్లూడింగ్ మంత్రులైన ఎమ్మెల్యేలైనా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే కంటితో చూడాలి, ప్రజలు చెప్పేది మీరు చెవులతో వినాలి. సమస్యలు అక్కడికక్కడ చేయగలిగిన అధికారాలు ఉంటే మీరు చేయండి, చేయలేకపోతే అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి, అవి సాల్వ్ చేస్తామని ఒక దిశానిర్దేశం ఇచ్చారు. అలా ఈరోజు సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాబ్జీతోనూ కార్యకర్తలతోనూ నేను దాదాపు 30 ఏళ్ళు తిరిగా. ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. చిన్న చిన్న సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా యాక్చువల్గా సచివాలయం స్టాఫ్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. రేపు దాదాపు పూర్తయింది. త్వరలోనే మరొక 2-3 మంత్స్లో దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. చెప్పిన దాన్ని పరిశీలించమని చెప్తాను, కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాను. ఇప్పుడే యాక్చువల్గా బాబుజీ గారితో మాట్లాడాను. రాష్ట్రంలో 21 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ జరగాలి. అదేంటంటే కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు విత్డ్రా అయ్యేటట్టుగా ఆల్రెడీ కన్సర్న్ లాయర్లతో నేనే మాట్లాడాను, మా సెక్రటరీ గారు మాట్లాడారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఆ కేసులన్నీ విత్డ్రా అయ్యే విధంగా వర్కౌట్ చేస్తున్నాం. అవి అవ్వగానే 2-3 నెలలు ఎలక్షన్ జరపడం జరుగుతుంది. యాక్చువల్గా తణుకులో మేజర్ జరిగినాయండి. తర్వాత కొన్ని 4-5 మున్సిపాలిటీస్లో జరిగింది. యాక్చువల్గా మేజర్ జరిగింది తణుకులోనే యాక్చువల్గా. అందువల్ల వాటిని బ్లాక్ చేసాము. అయితే వాటన్నిటి కూడా రిలీజ్ చేస్తాం. ఎలా చెప్పామంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూకి యాక్సెప్ట్ చేస్తే బాండ్ వాళ్ళు తీసుకోమని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాం. వాళ్ళు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఇంకా తీసుకోలేదు. ఏదేమైనప్పటికీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించడం జరుగుతుంది. చాలా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో డిసిషన్ తీసుకుంటాం. 3 వచ్చారు, నాకు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది డిఫరెంట్ కేసు. ఇదేంటంటే వాళ్ళు వేరే బిల్డర్స్తో ఏదో టైఅప్ పెట్టుకొని ఆ వచ్చిన బాండ్స్ని వీళ్ళ పేరుతో కాకుండా వాళ్ళ పేరుతో ఇచ్చారు, డ్రా చేశారన్నారు. అంటే వాళ్ళ పేరుతో ఇచ్చుంటే ఖచ్చితంగా అది అధికారుల ఫాల్ట్. దాని మీద ఇమీడియట్గా వెరిఫై చేయమని మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇప్పుడే పంపించాను. యాక్చువల్గా ఈ కేసు రావటం ఇదే ఫస్ట్ టైం నాకు. దాని మీద వెరిఫై చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.